ప్రశ్నించటమే ఒక నేరంగా, ఒక ఘోరంగా, ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అడ్డగోలు కేసులు, అన్యాయమైనటువంటి కేసులు, కుటుంబాలని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, అక్రమంగా కావాలని ఎవరితోటో కంప్లైంట్లు ఇప్పించి అరెస్టులు చేస్తున్నటువంటి పర్వం ఈరోజు మరొకటి జరిగింది. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ప్రతిపక్ష పార్టీ యొక్క హక్కు, ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులపై మాట్లాడడం. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎవరి పని వాళ్ళు చేస్తుంటే చాలా కోపం. ఆయన పని ఆయన చెయ్యడు, లోకేష్ గారి పని లోకేష్ గారు చేయరు, పవన్ కళ్యాణ్ గారి పని అతను చేయడు. ఈ ముగ్గురు కలిసి చేసేదేందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎలా ప్రభుత్వం మీద వచ్చేటటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలి. సతీష్ గారు టీటీడీ మాజీ ఉద్యోగి, పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరి శుక్రవారం రాత్రే ఈనాడు ఛానల్లో స్క్రోలింగ్ లేశారు, ఎవరో గొడ్డలతో నరికినటువంటి ఆనవాళ్లు కనపడుతున్నాయి అని. తెలుగుదేశం పార్టీకి వంత పాడేటటువంటి అనేక ఛానళ్లు ఇది ఒక హత్యగా చిత్రీకరించి స్క్రోలింగ్స్ వేశాయి. అలాగే తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒక హత్య జరిగిన వెంటనే లేదా ఒక మరణం సంభవించినటువంటి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది హత్య అని చెప్పేస్తారు. వీళ్లే డ్రామా అల్లేస్తారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క పెద్దలు, ఈ ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉండేటటువంటి నాయకులు అల్లిచ్చేటటువంటి డ్రామాలలో భాగంగానే వీళ్ళంతా కూడా ఈ స్క్రోలింగ్ లేస్తారు. ఎఫ్ఐఆర్ కాకముందు, పంచనామా కాకముందు ఏ విధంగా మీరు హత్యని చెప్తున్నారు, ఏ విధంగా మీకు గొడ్డలతోటి నరికినట్టు మీకు ఎవరు చెప్పారు, ఎక్కడ మీరు రక్తాన్ని చూశారు, ఎక్కడ గొడవ జరిగినటువంటి ఆనవాళ్లు కనపడ్డాయి, ఏ విధంగా మీ యొక్క తెలుగుదేశం నాయకులు ఇది హత్య అని నిర్ధారించారు? అంటే మీ ద్వారా జరిగిందా? మీకు అనుమానం ఉంటే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎలా వచ్చాడు, వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు, దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా? ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్టు అక్రమమైనటువంటి అరెస్టు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోలేనటువంటి చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ నిందని పక్కదారి పట్టించడానికి ఎవరో తాడిపత్రిలో ఒక రైతంట, అతను అక్కడ కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేస్తారు.